దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు కన్నా విలియం. నేను 119 అధ్యాయం చెప్పబోతున్నాను. 1 నుంచి 176 వచనాలు చెప్పబోతున్నాను. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొని ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన్న వల్లనే నీ మాకు ఆజ్ఞాపించినావు. ఆహా, నీ కట్టలను నేను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్షించినప్పుడు నాకు అవమానం కొనలేరు. నీతిగా నీ నేదాన్ని నేర్చినప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ కట్టలని గైకొందును. నన్ను బొత్తిగా నాటకం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూపించదు కదా. నా పౌనహంతో నేను వెతికినాను. నన్ను నీ ఆజ్ఞలు చేతిని ఎదురు నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం చూడినాను. యెహోవా నీవే సోదరం అందైన వాడిని కట్టను నా బోధింపు. నీ నోట నీవు సెలవుచిన న్యాయాలన్నింటినీ నా పెదవులతో వివరించదును. సంపదలున్నట్లు నీ శాస్త్రం మార్గాన్ని బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞ ధ్యానం చదను. నీ త్రోవలను మన్నించదును. నీ కర్రల బట్టి నేను హర్షించదును. నీ వాక్యం ఏమి రోగైందను. నీ సాకుని నేను పొందడు. నా ఇల్లు దారేసించు. నీ వాక్యపడి నేను నడుచుకుంటున్నాను. నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరము. నేను భూమి మీద పరదేశినాను. నీ ఆజ్ఞలను మరుగు చేసము. నీ న్యాయం మీద నాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. గర్విష్లను గద్దించున్నావు. నీ ఆకలి విడిచి తిరుగు శాపగ్రస్తులు నేను ఆత్మహరించున్నాను. నా మీద రాకుండా నిందను దర్శకాన్ని తొలగి అధికారులు నా విరోధంగా చదివించి మాట్లాడుకుందరు. నీ సాగుని కట్టలు ధ్యానం చేశారు. నా సంతోషకరమైన హాల్సిన గత్తలైనవి. నా ప్రాణం మట్టి హత్తుకుంటున్నది. నీ వాక్యం చేత నా ప్రతింపు. నా చర్యంతో నేను చెప్పుకున్నా నేను ఉత్తరమించింది. నీ కట్టలు నా బోధింపు. నీ ప్రదేశ మార్గం నా బోధపరచము. నీ ఆశ్చర్యకాన్ని ధ్యానం చదను. వ్యసనం వల్ల నా ప్రాణం నేరబై నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. కాబట్టి నా దూరం చేయమని నా దైత్యం సత్యమా కూరుకొని ఉన్నాను. నీ న్యాయాలను ఆదరి పెట్టుకొని ఉన్నాను. యెహోవా నేను చాలా హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుబడిన నా అర్థం నీ విశాల వచ్చినప్పుడు నేను న్యాయాల మార్గం నా పరిత్యాదను. యెహోవా నీ కట్టడాన్ని నాకు నేర్పు. అప్పుడు నాకు కనబడి వాటిని గైకుందును. నీ దంశాలు మనసారించడం నా బుద్ధి దాచాము. అప్పుడు నా పూర్ణంతో దాని ప్రకారం నడుచుకుందును. నీ ఆకలి దాన్ని చూసి నేను ఆనందించున్నాను. దాన్ని నడువుజేమో లోపం చుట్టుగా కానీ సంతటి నా తిరిపోయేమో వ్యర్థమైన వాటిని చూడకుండా నా ఆకలిని తిరిపోయేమో. నీ మార్గంలో నడుచుకుంటున్నాను. నన్ను ప్రతి నేర్చిన వాకి మసలలో నీ భయం పుట్టించున్నది. నీ సాకుని దాని సరిపచ్చి నీ న్యాయత్వంలో నా భయం పుట్టించున్నాను. నా అమ్మని కొట్టివేమో. నీ అభ్యర్థి నాగదే ప్రేమ నీతిని బట్టి నన్ను ప్రతిమో. యెహోవా నీ కనికరము నా ఆదరణమో. నీ వాట్సాప్ నేను రక్షించడానమో. అప్పుడు నన్ను నిందించడానికి నేను ఉత్తరం వేయగలను. ఏలేను కానీ నీ మాట నేను నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్ని ఏమాత్రం తీసి వేగము. నేను న్యాయాల మీద నా ఆశ నిలిపినాను. నిరంతరం నీ దాని మనసరించదు. నేను నిత్యదాన్ని అనుసరించదును. నేను ఎప్పుడు శ్రద్ధకు వారిని నిర్భయంగా నడుచుకుంది. సిగ్గుపడగా రాజు చేతుని సాగు నుంచి మాట్లాడదును. నీ ఆగబడి నేను హరించదును. నా ప్రేమగా నీ ఆగతో నా చెల్లి ఎత్తేదను. నీ కట్టలని ధ్యానం చదవను. నీ సాగును తెచ్చేవాడిని మాట జ్ఞాపకం చేసుకున్నాము. దానివల్ల నాకు నిరసన పుట్టించి నన్ను వాకిని ప్రతించున్నది. నా వాద లేదా నమ్మది కలిగినది. గరుసులో మిగిలి ఆవాసించడాన్ని దాని ప్రశ్న తొలగకే నన్ను యెహోవా పూర్వకాలం నుండి ఉండినా నేను ఏదైనా జ్ఞాపకం చేసుకున్నాను. ఓదార్పు పొందింది. నీ దాంశాస్త్రం ఇచ్చి నడుచున్న బతికిలను చూడగా నాకు అది రోషం పుట్టుచున్నది. యాజకుడే నేను నా అవసరం వారిలో వాడిని కర్ర హేదులని యెహోవా రాత్రి నేను ఆమాను ప్రార్థన చేస్తున్నాను. నీ దాంశాస్త్రం మనసుని నడుచుకుంటున్నాను. నీ ఎప్పుడు మనసుని నడుచుకుంటున్నాను. ఇదే నా ఫలంగా తెచ్చబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగం. నీ వాకి మనసుని నడుచుకుంటున్నాను. నేను నిశ్చయించుకొని ఉన్నాను. కళాక్షించు. నా పౌర్ణంతో నిన్ను బ్రతులు నాడుకొని నన్ను వేసిన మార్చుకున్నాను. కనుమో నా మార్గంలో పరిశీలన చేసుకుంటే నేను నీ శాసనం తట మొదలుకుంటే నీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను జాగ్రత్త త్వరపడుతున్న బతికిన భాషను చుట్టుకొని ఉన్నాను. ఆయన నమ్మకం ఎవరు లేదు. న్యాయమైన నీళ్ళు బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెంచడానికి అర్ధరాత్రి నేను మెలుకొని వాడిను. ఎందుకు భయపెట్టుకోవాలని అనుసరించేవారిని చెల్లికాను. యెహోవా భూమిని నీ కథలు నా బోధము. యెహోవా నీ మార్చం సాని మెలు చేసి ఉన్నాను. నీ ఆజ్ఞలందు నమ్మకించి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు. శ్రమక మునుపు నేను తాడ్చుతిని. ఇప్పుడు నీ వాక్యం నడుచుకుంటున్నాను. నీవు దారిలో నా మేలు చేసినాను. నీ కథలు నా బోధింపు. గర్వేషులు నా ధర్మం కలిసి అయితే పూర్ణంతో నేను మసందిను. వారితో కోవలి మందంగా ఉన్నది. దంశాస్ బట్టి నేను ఆనందించినాను. నేను కథలు నేర్చినట్లు శ్రమ మందిరం నాకు మేలు అని వేల కొలివేంటి బంగారము నాణ్యములు కట్టి నీతి దంశాస్ నా మేలు నీ చేసిందని నిర్మించి నాకు రూపీ అర్పసను. నేను యాగలేసిన ఉద్దేశాన్ని వాకి మీద ఆశపెట్టుకొని నన్ను ఎందుకు భయపెట్టుకు వారు నన్ను చూసి సంతోషించరు. నీ తిరిగి న్యాయమైన విశ్వాసత్వం గలవాడు నీవు నన్ను శ్రమపరచుని నేను ఎరుగుదును. నీ సాగునికి నేసిన మార్చడం నీ కృపను ఆదరించను కాక. నీ దంశాన్ని నాకు సంతోషకరంలో నీ దంశాన్ని నాకు సంతోషకరంలో నీ ఉద్దేశం ధ్యానించను. గర్వేష్ నాయతంలో వాడు సిగ్గుపడదు కాక. నీ ఎందుకు భయపెట్టి నీ సాధన తెలుసుకుని నా పక్షం రాక నేను సిగ్గుపడుకున్నట్లు నా ఆత్మని కలవలసిన దోషమవును కాక.
నీ రక్షణ గారు నా ప్రాణం సంతరించున్నది. నీ వాక్యం మీద నేను ఆశపెట్టుకొని నన్ను ఎప్పుడూ ఆదరించదు అని నా కొల్లో నేసిన మార్గాలకు కనిపెట్టి క్షీణించినవి. నేను పోదాల్సిన సిద్ధాలు లేదు, నీ కథ నేను వచ్చట్లేదు. నీ సాగుని ధర్మంలో అందుకొద్దు నన్ను తన వారికి నీ దేవుడు తెప్పించడం ఎప్పుడు నీ దాంట్లో అనుసరమైన గర్వస్తులు నన్ను చిక్కించి ఉండగా గుండెలు రే నీ ఆగలని నమ్మదైనవి పోవారు. నేను మీదుగా నన్ను తరుముతున్నారు, నాకు సహాయం చేయము. భూమి మీద కొనుక్కున్న వారిని నాశనం చేయడం కొంచెం తప్పిన అయితే నేను వీడియోగా నేను శాస్త్రం నేర్చుకున్నట్లు నీ కృపచేతను ప్రతింపు. యెహోవా నీ వాక్యం ఆకాశం నిత్యం గడిగా నీ సత్యం తరతరముండును. నీ భూమి స్థాపించిన సర్వ సంస్థ నీ చాలు చేస్తున్నది. కావున నేను నిర్ణయం చొప్పున నేటికి సిద్ధపడి ఉన్నది. నీ దాని నా సంతోషం ఇయ్యని ఎట్లా నా సంబంధం నేను నశించదును. నిబద్ధం వల్ల నేను బతించదు. నేను అన్నట్టు వారిని మరోను నేను నిబద్ధ వెతుకువాడును. నేను ఏ వారిని నన్ను రక్షింపు నన్ను సంహరింపవాలని బతికి నాకు కొరపొచ్చినారు. అయితే నీ సార్ నేను తలపోసిన సంపూర్ణత పరిమితి కాదు నేను గ్రహించున్నాను. నీ ధర్మ ఉద్దేశం అపరిమితమైనది. ఇదంతా నా ఇంత ప్రేమగా ఉన్నది. దినమల్ని నేను ధ్యానించున్నాను. నీ ఆగలితో నా తోడు ఉన్నది. నా శత్రువులకు మేలు జ్ఞానం నాకు కలుగు చేసిన నీ శాతం ధ్యానించున్నాను. కావున నా బోధులు కంటే విశిష్ట జ్ఞానం కలదు. నేను నిర్దోషం లక్ష్యం చేస్తున్నాను. కాపురద్దులు కంటే నాకు విశిష్ట జ్ఞానం కలదు. నీ వాక్యం సరినట్లు దోష మార్పులన్నింటిలో నా పాటిని తొలగించుకుంటున్నాను. నీవు నా బోధించదు కనుక నీ న్యాయం తొలగకైనాను. నీ వాక్యం నా జీవిక అంతమంతరంలో ఆయన నా నోటికి దేనికంటే తీగా ఉన్నది. నిబద్ధం వల్ల నాకు వివేకం కలిగిన తప్ప మార్గం నా ఆశయంలో నీ వాక్యం నా బాధలకు దీపం మాత్రం నా త్రోవ వెలుగైనది. నీ న్యాయాలను అనుసరించాలని నేను ప్రమాణం చేస్తున్నాను. నా మాట నెరవేర్చు. యెహోవా నేను మీకు సమర్శిస్తున్నాను. మాట చెప్తున్నాను ప్రతింపు. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణ అంగీకరింపు. నేను యాదం నా బోధింపు. నా ప్రాణం ఎల్లప్పుడు నా చేతిలో ఆయన నామ దర్శన బరువును నన్ను పట్టుకుంటగా బద్దలు ఉరియుడి ఆయన నుండి నేను తొలిగి తిరగలేదు. నీ సార్ నా హృదయం అందుగారు ఆయన నిత్య శ్వాసని భావించినాను. నేను కథను నేసినట్లు నా హృదయం ఎల్లోపరుచుకుంటున్నాను. ఇతు వరకు నిలిచి నిత్య నిర్ణయము ద్విమనసులో నేను ద్వేషించడం. నీ దాంతో నా ప్రీతి గారు నా ముడి చోటు నాకేమి నువ్వే నీ వాక్యం నాశపెట్టుకుని నన్ను నేను ఆ దైవాన్ని ఆజ్ఞాసించను. దుష్క్రియలు చేయవారారా నా నుండి తొడుగుడి. నీ బ్రతంలో మార్చడం నా ఆదిగం నా ఆస్వాంగమైన నేర్చుకున్నందుకు నాకు రక్షణ కలిగినట్లు నేను ఉన్నద్రము. అప్పుడు నీ కట్టలు తమ లక్ష్యం చేసేదను. నీ కట్టలు వేరిన వారందరినీ నేను నిరాకరించదు. వారికి అపరాధ మోసమే భూమి మీద ఉన్న బద్దీలందరినీ వశువులు అయిపరచదు. కావున నీ శాఖ నా ఇష్టమైనది. నీ భయం వల్ల నా శరీరం ఓడుచున్నది. నేను భయపడుచున్నాను. నేను నీ తీర్మానం అనుసరించున్నాను. నన్ను బాధించవలసిన విడిపింపు. మేలు కొరకు నీ సేవనికి పోటపడను. గరిష్ఠాన్ని బాధం కేంద్రాక నీ రక్షణ కొరకు నీతి నీ మాట కొరకు కనిపెట్టు నాకు రక్షించినవి. నీకు రూపచప్పుడు నీ సాగిని మేల్చని నీ కట్టలు నా బోధింపు. నేను నీ సేవకుడను. నీ శాఖం కలిసినట్లు నాకు జ్ఞానం కలుగుజేయము. జన్యుని నిర్గం చేస్తున్నారు. తన క్రీడం చేయదా సమయము బంగారు కానీ అపరాధి కానీ నీ ఆకలి ఎంత ప్రేమ కానీ అబ్దస్మని యథార్థం నేను వాటిని అనుచున్నాను. అబ్ద మార్గంలో నీ అబ్దమాన ఆశయంలో నీ శాసనంలో ఆచరణలో కావున నేను వాటిని కేకుతున్నాను. వాక్యం వల్ల ఎవరోతో వెలుగుగలను. అవి తెలియలేని వారికి తెలియగలిసిన నీ ఆకలిందని యాదిగా వాంఛతో నోటి నేను ఓర్చుచున్నాను. నీ నామం ప్రేమించే వారికి నీకు చేయదన్నట్లు నా తొట్టి తిరిగి నన్ను కన్ను నా తొట్టి తిరిగి నన్ను వాక్యం పెట్టినట్లు సర్వోచ్చ వ్యాపారం నన్ను నేలనికమో చెప్తే మసాజినట్లు మనుషులు బతకాలను నన్ను విమోచము. నీ సేవకుని మీద నీ ముఖాన్ని ప్రకాశింపజేవి. నీ కథను నా బోధము. జనులు అనుసరం పోయినందుకు నా కన్నీరు ఏర్లే పాడుచున్నవి. యెహోవా నీ నీతి బంధుడు నీ న్యాయదార్థంలో నీతి బట్టి పూర్ణ విశ్వాసం బట్టి నీ శాసనం నేను చదివి నా విరోధుని వాకి మర్చిపోదురు. కావున నా చేతులను రక్షించున్నది. నీ మాట మిగిలి స్వచ్ఛమైనది. దీన్ని చావు నీ ప్రేమైనది. నేను అలుపుడాను రాకరింపబడిన ఆయన నివసించిన మరొను. నేను ఇది శాశ్వతమైనది. నీ దాని శాస్త్రం ప్రేమ సత్యము శ్రమ వేదన బట్టి ఉన్నది. ఆయన నీ ఆజ్ఞ సంతోషం కలుగుతుంది. శాసన శాశ్వత నీతి కలివి నేను బ్రద్దట్లు నాకు తెలియదేమో. హృదయపూర్వకంగా నేను మరపెట్టుకుంటున్నాను. నీ కట్టాలు కేకుండా నా హృదయము నేను మరపెట్టుకొని నీ సాగం చొప్పున వచ్చుంటాను. నన్ను రక్షింపు. తెల్లవారంపై నేను మరపెట్టింది. నీ మాట మీద నేను ఆశపెట్టుకొని ఉన్నాను. నీవు ఇచ్చిన వాకి నీ ధ్యానించలేక నాకు రాత్రి జంప్ కాకపోయి తెచ్చుకుంటున్నవి. నీ కృపచోటు నా వరాలిగం నీ వాక్యం బట్టి నేను బ్రతికము. దుష్కాం చేయని నా సంపంగా ఉన్నారు. యెహోవా నీవు నాకు సమీపంగా ఉన్నావు. నీ ఆలన్నీ సత్యమైన నీ సేవకు నిత్యంగా స్థిరపరిచి నేను పౌరుని వాటి వల్ల తెలుసుకొని ఉన్నాను. నేను దాంశాసం మర్చివారని కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపు. నా పక్షంలో వ్యాజమని నేను మోచింపు. నీ సమాచారం నన్ను విడిపింపు. బతికి కట్టలు వెతికట్లేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా నీ కరుణ వదిలేనివే న్యాయాలు బట్టి నా బతికమ్మ. నా ధర్మవారు నా అనేక లైన్ నీ యాశాసను తొలగగా నన్ను ద్రోహం చూసి నేను అసహ్యం చూడండి. నీచిన మాట వారు లక్ష్య పెట్టరు. హాచిత్తికమ్మో నివసం నా ప్రీతి గారు నీకు రూపచోపన నా బతికమ్మో. నీ వాక్య సాంసం సత్యము నీవు నీచ న్యాయాలందరూ నిలుచున్న అధికారులు నిన్ను బతికమ్మ నన్ను తరుముదురు. ఆయన వాక్యం నా హృదయం నిలుచున్న నది విస్తారమైన దోపుడు సంపాదించిన వారిని వల్లే నీచిన మాట నేను సందర్శించున్నాను. అబ్దం నా ఆశయం అందన హేమని దాంసాన్ని నా ప్రీతి గారు నీ న్యాయాలు బట్టి దానికి ఏడువాన్ని స్థుతించదును. నీ దాంసాన్ని ప్రేమించుకుంటే ఎంతో నెమ్మది కలదు. వారి తొట్టుకు కాన్వేమీ లేదు. యెహోవాని రక్షణ కోరు నేను ఆశపెట్టుకొని నన్ను నేను యాజ్ఞ నడుచుకుంటున్నాను. నీ శాతం బట్టి ప్రవర్తించున్నాను. ఆయన నాకు అదే నా మార్గం నేను ఎదురు నీ శాతం నశించను. యెహోవా నా మరణి నిధి వచ్చిన కాక నేసిన మార్చము. నా వివేకము నా వెనుక మీ సన్నిచారము నేసిన మార్చము నన్ను విడిపింపు.
నేను నీ కథను నా బోధించిన నా పెదవుని సోదరోచ్చరించిన న్యాయంలో నువ్వు ఆకించుకున్న నా నాలుక బాటను నేను కోరుకొని చేయి నా సహాయం కాక యెహోవా నీ రక్షణకొని నేను ఇలా ఆశపడుచున్నాను. ఇది అవసరం నా సంతోషకరము. నేను నా బ్రతింపు నేను సిద్ధించాను. నీ న్యాయం నా సహాయం కాక తప్పని గొర్రెలు నేను తాడి తిరిగి తిని నీ సార్ని వెతికి పట్టుకున్నాము. ఎందుకనగా నేను యాగలు మర్చివాడని కాను. ఆమెన్.